Hello everyone, this is Ashwini Madala and I'm a practicing advocate at Hyderabad. ఇవాల్టి ఈ క్లాస్లో వచ్చేసి మనం ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 గురించి మనం చదవబోతున్నాము. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది యాక్ట్ మనం జస్ట్ జనరల్గా మాట్లాడుకుందాము దీని గురించి. మీరు ఇంకే స్క్రీన్ మీద కానీ చూస్తే థప్పడ్ బస్ ఇట్నీ సి బాత్ అని అనేసి రాసుంది. సో ఇది ఒక మూవీ హిందీలో, దానిలో తాప్సీ నటించిన మూవీ. తాప్సీ ఈ మూవీలో ఏంటంటే వాళ్ళ హస్బెండ్ తనని ఒక చెంపదెబ్బ కొడతారు. అంత చిన్న విషయం మీద తను డైవర్స్ తీసుకోవాలి అని డెసిషన్ తీసుకుంటుంది. కానీ చూడడానికి అది చాలా చిన్న విషయమేనండి, కానీ ఏ ఘటన అయినా కానీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జనరల్గా మనం కానీ చూస్తే ఇన్ జనరల్ డైలీ లైఫ్లో ఫస్ట్ ఆడడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత కొట్టడము, తర్వాత హింసించడము, లాస్ట్ అది చంపేయాలి అనే వరకు గురి తీస్తుంది. సో అంత దూరం వరకు తెచ్చుకునే కన్నా కానీ బిఫోర్ యాక్షన్ తీసుకోవడం చాలా బెటర్ కదా. సేమ్ అలాగే మధ్యప్రదేశ్లో నాగదా అనే డిస్ట్రిక్ట్లో జనవరి 2021లో ఒక ఘటన జరిగిందండి. దీనిలో ఆ మహిళకి వాళ్ళ ఇన్లాస్ ఎవరైతే ఉన్నారో, ఇన్లాస్ కానీ రిలేటివ్స్ కానీ హస్బెండ్ కానీ అందరూ తనని కొట్టి హింసించి తనకి చెంప మీద చిన్ మీద మార్క్స్ పెట్టి అండ్ లాస్ట్కి తన నాలుకని కట్ చేసి ప్రైవేట్ పార్ట్స్లో అండ్ నోట్లో వచ్చేసి చపాతీ కర్ర యూజ్ చేసిన సిచ్యువేషన్ జరిగిందండి. అంత దూరం వరకు వచ్చింది. అదే కానీ తను బిఫోరే కొంచెం యాక్షన్ కానీ తీసుకుంటే మేబీ ఇంత వరకు దారి తీసేది కాదు. సో అందుకనే నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి, బిఫోర్ ఇట్స్ టూ లేట్ ప్లీజ్ టేక్ అన్ యాక్షన్, ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. కానీ ఇప్పుడు మహిళల కోసం బోల్డ్ అన్ని యాక్ట్స్ వచ్చాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి, షీటింగ్స్ వచ్చింది. కానీ ఇది అంత కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత వచ్చింది. దానికన్నా బిఫోర్ ఎలా ఉండేది సిచ్యువేషన్? ఎవరెవరు లైక్ మెజారిటీ మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఫైట్ చేశారు మహిళల కోసం ఏదైనా బెనిఫిట్ చేయాలి అనేసి. అలాంటివే నేను 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ప్రీ కాన్స్టిట్యూషన్లో వచ్చేసి మీకు ఐడియా ఉంటే సతీ ప్రథ అనేది ఉండేది. దేనిలో హస్బెండ్ చనిపోయిన వెంటనే హస్బెండ్తో పాటు వాళ్ళ వైఫ్ని కూడా ఆ బాడీతో పాటే కాలేసేవాళ్ళు. కానీ అంటే చనిపోయారు కానీ వైఫ్ని అదే చితాభస్మంలో తనని కూడా అలానే బతికి ఉన్న మనిషిని కాలబెట్టడం అనేది చాలా దారుణంగా ఉండేది. దానికి అగేన్స్ట్గా రాజా రామ్ మోహన్ రాయ్ మన లీడరు వాయిస్ రేస్ చేశారు అండ్ ఆయన ఈ సతీ ప్రథ అనే సిస్టమ్ని క్వాష్ చేయించారు. అంటే ఆ సిస్టమ్ని మొత్తానికి క్లోజ్ చేయించేశారు. అండ్ అనదర్ థింగ్ ఈస్ నథింగ్ బట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మన లీడర్ వచ్చేసి విడో రీమ్యారేజ్కి ఫైట్ చేశారండి. సో ఆయన ద్వారానే మనం ఇప్పుడు ఎవరైతే వైఫ్ ఉంటుందో, విడో ఉంటుందో, హస్బెండ్ చనిపోయిన వెంటనే ఇంతకు బిఫోర్ అంటే పాతకాలంలో షీ ఈజ్ నాట్ అలౌడ్ టు గెట్ మ్యారీడ్ టు సమ్ అదర్ పర్సన్ వన్స్ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత. ఈ విద్యాసాగర్ గారు వచ్చేసి దాని అగేన్స్ట్గా వాయిస్ రేస్ చేసి విడో రీమ్యారేజ్ గురించి ఫైట్ చేసి విడో రీమ్యారేజ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఒక చిన్నగా కాన్స్టిట్యూషన్ వచ్చింది, నెంబర్ ఆఫ్ యాక్ట్స్ వచ్చాయి ఉమెన్స్ కోసము. అండ్ లైక్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కానీ, లేదంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ కానీ, లేదంటే ఈక్వల్ రెమ్యునరేషన్ కానీ, లేదంటే ప్రొహిబిషన్ ఆఫ్ ది చైల్డ్ మ్యారేజ్ కానీ, లేదంటే హిందూ సక్సెషన్ యాక్ట్ కానీ, ఇలాంటి అన్ని బోల్డ్ అన్ని యాక్ట్స్ వచ్చాయి. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా వన్ ఆఫ్ ది యాక్ట్ విచ్ కేమ్ ఇన్ టు 2005లో తీసుకురావడం జరిగింది. దీని మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది ఉమెన్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద డొమెస్టిక్ వైలెన్స్ గురించి దీన్ని మెయిన్ ఆబ్జెక్ట్. సో స్లోగా ఇప్పుడు మనం యాక్ట్లోకి వెళ్ళిపోదామండి. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో వచ్చేసి టోటల్గా 37 సెక్షన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ అన్ని 37 సెక్షన్స్ని వచ్చేసి మనం 5 చాప్టర్స్లో డివైడ్ చేసాము. చాప్టర్ నెంబర్ 1లో సెక్షన్ నెంబర్ 1 and 2, చాప్టర్ నెంబర్ 2లో సెక్షన్ నెంబర్ 3, చాప్టర్ నెంబర్ 3లో వచ్చేసి సెక్షన్ నెంబర్ 4 to 11 వరకు,
చాప్టర్ నెంబర్ 4లో వచ్చేసి సెక్షన్ నెంబర్ 12 నుంచి 29 వరకు అండ్ చాప్టర్ నెంబర్ 5లో వచ్చేసి సెక్షన్ నెంబర్ 30 నుంచి 37 వరకు చదువుతాము. చాప్టర్ నెంబర్ 1 ఈజ్ నథింగ్ బట్ ద ప్రిలిమినరీ. దీని లోపల మనం షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్ అండ్ డెఫినేషన్స్ చదువుకుంటాము. అండ్ చాప్టర్ నెంబర్ 2లో వచ్చేసి జనరల్గా అన్ని డెఫినేషన్ సెక్షన్ నెంబర్ 2లోనే కవర్ అవుతాయి, కానీ డొమెస్టిక్ వైలెన్స్ అనే డెఫినేషన్ వచ్చేసి దానికోసం సపరేట్ చాప్టర్ నథింగ్ బట్ చాప్టర్ నెంబర్ 2 కానీ సెక్షన్ నెంబర్ 3లో డిఫైన్ చేశారు. ఓకే, చాప్టర్ నెంబర్ 3 nothing but powers and duties of protection officer, service provider, etc. Chapter number 4 వచ్చేసి procedure for obtaining the orders of the reliefs. Chapter number 5 is nothing but all miscellaneous topics. చలో, చాప్టర్ నెంబర్ 1 is nothing but short title అందరికీ తెలిసిందేనండి, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఎక్స్టెండ్ అంటే ఈ ఒక యాక్ట్ ఏ స్టేట్స్ కి అప్లికేబుల్ ఉంటుంది. This particular act is applicable to whole of India, including Jammu and Kashmir, with effect from 31/10/2019. దానికన్నా బిఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఈ యాక్ట్ అప్లికేబుల్ ఉండేది కాదు, కానీ 31st October 2019 నుండి ఈ యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్లికేబుల్. Commencement. It shall come into force on 26/10/2006. Am I clear? Next, definition. Section number 2. Definitions వచ్చేసి section number 2లో వచ్చేసి సబ్సెక్షన్ A నుంచి సబ్సెక్షన్ T వరకు డెఫినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ డెఫినేషన్స్ మనం 3 పార్ట్స్లో డివైడ్ చేశాము. నథింగ్ బట్ సిచ్యువేషన్ జరుగుతుంది, వైలెన్స్ జరుగుతుంది. వైలెన్స్ జరిగిన తర్వాత సెకండ్ స్టేజ్ ఎంటర్ అవుతున్నాము. వైలెన్స్ జరిగిన తర్వాత ఎవరైతే పర్సన్ ఎవరి మీద అయితే హింస జరుగుతుందో ఆ ఒక పర్టికులర్ పర్సన్ అయితే కంప్లైంట్ ఇస్తారు, కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటి, దానికి రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్స్. సో మనం అన్ని సెక్షన్స్ని 3 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాము. ఫస్ట్ వన్ ఈజ్ సిచ్యువేషన్ జరగడము, హింస జరగడము. హింస జరిగిన తర్వాత సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఐదర్ వీఆర్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ మేకింగ్ అ కంప్లైంట్, లేదంటే కోర్టులో మనం కేసు ఫైల్ చేస్తున్నాము. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ద రిజల్ట్, నథింగ్ బట్ ద ఆర్డర్స్. సో ఇవాళ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఫస్ట్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ కవర్ చేస్తాము. అండ్ ఈ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం వచ్చేసి మనం చాప్టర్ నెంబర్ 3 అండ్ చాప్టర్ నెంబర్ 4లో కవర్ చేస్తాము. ఇప్పుడు జనరల్గా ఇవి డెఫినేషన్ స్టార్ట్ అయ్యాయండి, బట్ నేను జనరల్గా చెప్తాను కి అసలు అగ్రీవ్డ్ పర్సన్ అంటే ఏంటి, డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి, రెస్పాండ్ అంటే ఎవరు, షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే ఏంటి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళొక ఇంట్లో ఉంటున్నారు. హస్బెండ్ ఏం చేశాడు, వైఫ్ని కొట్టాడు. కొట్టినప్పుడు ఎవరైతే హింస భరిస్తున్నారో లేదంటే హింస ఎవరి మీద అయితే జరిగిందో అంటే వైఫ్ ఈజ్ నథింగ్ బట్ అగ్రీవ్డ్ పర్సన్. ఎవరైతే హింస చేస్తున్నారో అంటే హస్బెండ్, తను ఏంటి రెస్పాండెంట్. ఏ ఇంట్లో అయితే వాళ్ళు ఉంటున్నారో ఆ ఇంటిని షేర్డ్ హౌస్ హోల్డ్ అంటాము. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే రిలేషన్ ఉందో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, ఆ రిలేషన్ని మనము డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటాము. am I clear? ఇంకొక విషయం నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాండి. ఈ అగ్రీవ్డ్ పర్సన్ ఈ పర్టికులర్ యాక్ట్లో వచ్చేసి ఈ అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆల్వేస్ విల్ బి ఎన్ ఉమెన్. am I clear? అగ్రీవ్డ్ పర్సన్ వచ్చేసి ఆల్వేస్ ఉమెన్ అవుతుంది. డొమెస్టిక్ రిలేషన్ వచ్చేసి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకున్నాము, కానీ ఈ రిలేషన్ డొమెస్టిక్ రిలేషన్ అయితే ఏదైతే ఉందో కోడలికి అత్తతో ఉండొచ్చు, లేదు అని అంటే కోడల్ది వచ్చేసి వాళ్ళ ఆడపడుచుతో అవ్వచ్చు, లేకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఉండొచ్చు, లేదంటే అంటే హస్బెండ్ ఒక ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో మేల్ ఫీమేల్ అంటే మామగారు అవ్వచ్చు, లేదంటే బావగారు అవ్వచ్చు, వాళ్ళందరూ అంటే కన్సర్నిటీ అండ్ మ్యారేజ్ అయి ఉండాలి, లేదంటే లివింగ్ రిలేషన్షిప్ అన్న ఉండొచ్చు, అడాప్షన్ కూడా ఉంటుంది. am I clear? కన్సర్నిటీ అంటే బ్లడ్ రిలేషన్. am I clear? నెక్స్ట్
రెస్పాండ్ అంటే ఏంటి? మీకు ఇంకొక విషయం అండి, 2016 కన్నా బిఫోర్ యాక్ట్లో వచ్చేసి అడల్ట్ మేల్ అనేది ఉండేది. అది స్ట్రక్ డౌన్ చేసేసి ఎనీ పర్సన్ అని పెట్టారు. అంటే ఓన్లీ మేల్ పర్సనే కాకుండా మిగిలిన ఫీమేల్ పర్సన్, అత్తగారు కానీ, ఆడపడుచు కానీ, ఇలాంటి ఇంక వేరే రిలేటివ్స్ కానీ వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి అని అనేసి ఎనీ పర్సన్ అనేది తీసుకొచ్చారు. ఇది చాలా మంచి కేస్ స్టడీ ఉందండి. ఇది నథింగ్ బట్ హీరాలాల్ హర్సోరా వర్సెస్ కుసుమ్ నరోత్తమ్ దాస్ హర్సోరా. ఈ కేస్ లాలో ఇది స్పెసిఫిక్గా మెన్షన్, ఈ డెసిషన్ వచ్చేసి ఈ సుప్రీం కోర్టు ఈ పర్టికులర్ కేసులో ఇచ్చింది. ప్లీజ్ గో త్రూ విత్ ఇట్. మీకు ఎప్పుడైనా టైం కుదిరితే ప్లీజ్ చూడండి ఒకసారి, ఓకేనా? తర్వాత షేర్డ్ హౌస్ హోల్డ్, నేను ఆల్రెడీ చెప్పానండి. అగ్రీడ్ పర్సన్ అండ్ రెస్పాండెంట్ సేమ్ ఇంట్లో ఉంటున్నారు. అది ఓన్ ఇల్లు అవ్వచ్చు, లేదంటే రెంటెడ్ హౌస్ కూడా ఉండొచ్చు. అగ్రీడ్ పర్సన్ ఇది మన యాక్ట్లో ఇచ్చారు. మీన్స్ ఎనీ ఉమెన్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఇన్ అ డొమెస్టిక్ రిలేషన్షిప్ విత్ అ రెస్పాండెంట్ and who alleges to have been subject to any act of the domestic violence by the respondent. మీరు ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది కి ఎవరు అగ్రీడ్ పర్సన్ అనేసి, ఓకేనా? నేను మీకు ఇక్కడ చాలా స్పెసిఫిక్గా చెప్పాను. రిలేషన్షిప్ వచ్చేసి డొమెస్టిక్ రిలేషన్షిప్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ది. ఎవరైతే హింస చేస్తున్నారో వాళ్ళు రెస్పాండెంట్, ఎవరి మీదైతే హింస జరుగుతుందో వాళ్ళు వచ్చేసి అగ్రీడ్ పర్సన్. డొమెస్టిక్ రిలేషన్షిప్ as per act means a relationship between the two persons who live or have at any point of time lived together in a shared household when they are related by consanguinity, marriage, or through a relationship in the nature of the marriage, is nothing but the living relation, adoption, or are the family members living together in a joint family. ఈ పిక్చర్ చూడండి. వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. ఇద్దరు ఐదర్ మ్యారేజ్ చేసుకున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ అయినా, లేదంటే దే ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ ఆఫ్ అంటే లైక్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా, లేదు అంటే ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ ఐదర్ ఫీమేల్ రిలేటివ్స్ అవ్వచ్చు, మేల్ రిలేటివ్స్ అవ్వచ్చు. ఈ ఆవిడ ఈ ఉమెన్కి వీళ్ళతో రిలేషన్షిప్ ఉంది కదా, ఆ రిలేషన్షిప్ కూడా డొమెస్టిక్ రిలేషన్షిప్ అవుతుంది. Am I clear? Next. Respondent means any adult male person who is or has been in a domestic relationship with the aggrieved person and against whom the aggrieved person has sought any relief under this act, provided that an aggrieved wife or a female living in a relationship in the nature of the marriage may also file a complaint against a relative of the husband or a male partner. Am I clear? నెక్స్ట్ షేర్డ్ హౌస్ హోల్డ్ ఆల్రెడీ చదివామండి. ప్లీజ్ యాక్ట్ మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వరకు మంది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద థర్డ్ స్టేజ్. ఈజ్ నథింగ్ బట్ రిలీఫ్. రిలీఫ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్స్ ఏమేమి అవ్వచ్చు ఇన్ కేస్ మెజిస్ట్రేట్ కానీ హీ సాటిస్ఫైడ్ కి హా భయ్ ఇక్కడ ఆల్రెడీ జరిగింది, ఏంటిది డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అనని కానీ తనకి అనిపిస్తే అండ్ ప్రూఫ్ కానీ అయితే దెన్ హీ క్యాన్ గివ్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్. ఈ ఈటల నుంచి ఏదైనా ఒక ఆర్డర్ ఇవ్వచ్చు. ఏంటిది? ప్రొటెక్షన్ ఆర్డర్, కస్టడీ ఆర్డర్, లేదు అనంటే కాంపెన్సేషన్ ఆర్డర్ ఇవ్వచ్చు, మానిటరీ రిలీఫ్ ఇవ్వచ్చు, లేదు అనంటే రెసిడెన్సీ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ ది 5 రిలీఫ్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేమైనా రిలీఫ్స్ ఇవ్వాలనుకున్నా కానీ డిపెండింగ్ అపాన్ ద జడ్జ్ ఆర్ మెజిస్ట్రేట్ దే కెన్ గివ్ అకార్డింగ్లీ. దీనిలో సెక్షన్ నెంబర్ 18, 19, 20, 21 అండ్ 22 కవర్ చేస్తాము. ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఒక మహిళ సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఉంటుందో సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, అట్లాంటప్పుడు మెజిస్ట్రేట్ వచ్చేసి ది ఫాలోయింగ్ కొన్ని ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఏమేమి? ద మెజిస్ట్రేట్ మే ఆఫ్టర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు రెస్పాండెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ది అగ్రీవ్డ్ పర్సన్ and on being prima facie satisfied that the domestic violence has taken place or is likely to take place, please underline, ఆల్రెడీ జరిగినా లేదంటే జరగబోవచ్చు అని ఉన్నా కానీ
pass a protection order in favor of the aggrieved person and prohibit the respondent from ఏమేమిటి కమిటింగ్ ఎనీ యాక్ట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. ఆర్డర్ ఇవ్వచ్చు కి ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ చేయకూడదు అని అనేసి ఆర్డర్ ఇవ్వచ్చు. సెకండ్, aiding or abetting in a commission of the acts of the domestic violence. Third thing, entering the place of the employment of the aggrieved person, or if the aggrieved person is a child, it's school or any other place frequently by the aggrieved person. అంటే ఇన్ కేస్ మహిళ కానీ వర్క్ చేస్తుంది, వర్క్ ప్లేస్లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. ఇన్ కేస్ అగ్రీడ్ పర్సన్ ఒక చైల్డ్ అయితే సో తన స్కూల్ దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి లేదు అగ్రీడ్ పర్సన్ రెస్పాండెంట్కి. నెక్స్ట్, తన్ని ఎటు అగ్రీడ్ అంటే రెస్పాండెంట్ అగ్రీడ్ పర్సన్ని కాంటాక్ట్ అవ్వడానికి లేదు, కమ్యూనికేట్ చేయకూడదు, ఏ మోడ్ అయినా కానీ చేయకూడదు. ఎలక్ట్రానిక్ మోడ్లో కూడా చేయకూడదు, రిటర్న్ కూడా చేయకూడదు, టెలిఫోనిక్ కాంటాక్ట్ కూడా చేయొద్దు, పర్సనల్గా అయితే అసలే మాట్లాడకూడదు. alienating any asset or operating bank lockers or bank accounts used or held or enjoyed by both the parties jointly by the aggrieved person and the respondent or singly by the respondent, including her stridhan or any other property held either jointly by the parties or separately by them without leading to జనరల్గా కూడా ఏంటి ఇప్పుడు ఇన్ కేసు వీళ్ళిద్దరిది జాయింట్ అకౌంట్ ఉంది, దానిలో ఏమైనా అమౌంట్ ఉన్నా లేదు అని అంటే తనది పర్సనల్ అకౌంట్ ఏదైనా ఉన్నా కానీ అవన్నీ కూడా టచ్ చేయడానికి లేదు, అవన్నీ కూడా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి లేదు, రిస్ట్రిక్ట్ చేస్తుంది కోర్టు. కాజింగ్ వైలెన్స్ టు ది డిపార్ట్. ఇంకొకటండి, ఈ అగ్రీవ్డ్ పర్సన్ ఒక రిలేటివ్స్ ఉంటారు కదా, ఆ రిలేటివ్స్ ఎక్కడైతే ఈవిడ ఉంటుందో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయడానికి ఉండకూడదు, వాళ్ళని కూడా ఏమైనా హింస కానీ చేయకూడదు వాళ్ళ అగేన్స్ట్గా కూడా, అండ్ వాళ్ళకి ఏమి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. Am I clear? Committing any other act specified in the protection order. Anything which is there in the order not allowed to do. Am I clear? Next, section number 19, residence order. Suppose నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం తీసుకున్నాము కి ఒకే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు, ఎవరు రెస్పాండెంట్ అండ్ అగ్రీవ్డ్ పర్సన్. అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు సడన్గా తన ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఎక్కడైనా ఉండాలంటే ఎక్కడ ఉంటుంది? సో అట్లాంటప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే, మెజిస్ట్రేట్ ఏం ఆర్డర్ ఇస్తుందంటే ఫాలోయింగ్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఏం టు ద అగ్రీవ్డ్ పర్సన్, ఎవరికి ఇవ్వచ్చు? అగ్రీవ్డ్ పర్సన్కి ఫేవర్గా ఇస్తుంది అండ్ ప్రొహిబిట్ చేస్తుంది, ఎవరిని? రెస్పాండెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. టు డిస్పోజింగ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మేనర్ డిస్టర్బింగ్ ద పొజిషన్ ఆఫ్ ది అగ్రీవ్డ్ పర్సన్. ఇప్పుడు సపోజ్ తను అదే ఇంట్లో ఉంటుంది అనుకోండి, ఐదర్ ఆ ఇంటిని అమ్మడం కానీ లేదంటే తను ఉండడానికి ఏదైనా ఇబ్బంది కలిగించడం కానీ అట్లాంటివి ఏమీ చేయకూడదు రెస్పాండెంట్. నెక్స్ట్, ఇన్ కేస్ పాసిబుల్ అయితే రెస్పాండెంట్కి రిస్ట్రిక్ట్ చేస్తుంది, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు, మీ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని రిమూవ్ చెయ్యొచ్చు. కానీ ఇన్ కేస్ రెస్పాండెంట్ మేల్ పర్సన్ కాదు ఫీమేల్ పర్సన్ కానీ అయితే ఫీమేల్ పర్సన్ని మాత్రం ఇంట్లో నుంచి బయటికి తీయడం అవ్వదు. రిమైనింగ్ మేల్ మెంబర్స్కి ఆర్డర్ ఇవ్వచ్చు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని అనేసి. ఓకేనా? కెన్ రిమూవ్, court can remove himself, court can remove the respondent from the shared household. No such order against any woman. Please underline, no such order against any woman. And next వచ్చేసి, respondent or a relative will not enter the premises of shared household until aggrieved person is there. In case ఆ ఇంట్లో ఏదైనా కొంచెం పోర్షన్లో కానీ అగ్రీవ్డ్ పర్సన్ ఉంటుంటే అయితే రెస్పాండెంట్ కానీ లేదంటే వాళ్ళ యొక్క రిలేటివ్స్ కానీ ఆ ప్రెమిసెస్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలవ్ లేదు. నెక్స్ట్, ఆల్టర్నేట్ అకామిడేషన్ ఫర్ అగ్రీవ్డ్ పర్సన్ ఆర్ పే ద రెంట్ ఆఫ్ ద సేమ్. ఇన్ కేస్ ఆ ఇంట్లో పెట్టడం కుదరదు అనుకుంటే తన కోసం వేరే అకామిడేషన్ తీసుకొని వేరే ఒక ప్లేస్ తీసుకొని తన్ని అక్కడ ఉంచవచ్చు. లేదు అది కూడా చేయలేకపోతున్నారు అంటే తను వేరే ఎక్కడైనా ఉంటున్నప్పుడు దాన్ని రెంట్ పే చేయాల్సిన బాధ్యత వచ్చేసి ఎవరికి ఉంటుంది? రెస్పాండెంట్కి ఉంటుంది. నెక్స్ట్, షేర్డ్ హౌస్ హోల్డ్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి లేదు. నెక్స్ట్, రినౌన్సింగ్ రైట్ ఇన్ ద షేర్డ్ హౌస్ హోల్డ్. ఇన్ కేస్ అగ్రీవ్డ్ పర్సన్ అండ్ రెస్పాండెంట్
వీళ్ళిద్దరు ఒక ఇల్లు తీసుకున్నారు. ఆ ఇంటి మీద ఇద్దరికి రైట్ ఉంది. ఇద్దరికి రైట్ ఉన్నప్పుడు రెస్పాండెంట్ అగ్రీడ్ పర్సన్ని ఫోర్స్ చేయకూడదు కి నీ రైట్ నువ్వు కోల్పో నాకు అమ్మేసేయని, లేదంటే నువ్వు సైన్ చెయ్యి నాది కూడా షేర్ ఉంది కదా దీని లోపల అని చెప్పడానికి లేదు. am I clear? నెక్స్ట్ మానిటరీ రిలీఫ్. మనం చార్ట్ ద్వారా కంప్లీట్ చేద్దాం ఇది. అండ్ బేరాక్ ప్లీజ్ మీరు చదవండి. మానిటరీ రిలీఫ్, కోర్టు అగ్రీడ్ పర్సన్కి మానిటరీ రిలీఫ్ ఆర్డర్ చేసినప్పుడు ఆ మానిటరీ రిలీఫ్ వచ్చేసి దేని కోసం ఉంటుంది? ఆ డొమెస్టిక్ వైలెన్స్ జరగడం వల్ల లాస్ ఆఫ్ అర్నింగ్స్ కానీ అయితే ఆ అర్నింగ్స్కి ఆర్డర్ ఇవ్వచ్చు. డ్యూ టు డొమెస్టిక్ వైలెన్స్ ఎనీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ అయితే మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. లాస్ డ్యూ టు డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఏదైనా కానీ లాస్ జరిగితే ఆ లాస్ కూడా రికవర్ చేయవచ్చు. దాంతోపాటు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఇస్తారు. కానీ మెయింటెనెన్స్ కాస్ట్ ఇది ఈ యాక్ట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఈ యాక్ట్లో ఏం చెప్పారు అని అంటే యాజ్ పర్ సెక్షన్ 125 అండ్ 125 to 128 ఆఫ్ సిఆర్పిసి యాక్ట్లో ఏదైతే ఉందో అదే సేమ్ అప్లికబుల్ చేయమని చెప్తున్నారు. సో మనకి దీని ద్వారా మనకి ఏంటి తెలిసిందంటే సెక్షన్ నెంబర్ 125 నుంచి 128 ఆఫ్ ద సిఆర్పిసిలో ఏం రాసి ఉంది అది మనకి తెలియాలి. సో 125 to 128 ఆఫ్ ద సిఆర్పిసిలో ఏం రాశారు అని అంటే ఎంత పే చేయాలి? ఫేర్, అడిక్వేట్, రీజనబుల్. ఓకే. నెక్స్ట్ టైం పీరియడ్ ఎప్పటికల్లా యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది ఆర్డర్లో ఎప్పటి వరకు అయితే ఇవ్వమని రాసిందో అప్పటి వరకు ఇచ్చేయాలి. ఇన్ కేస్ ఆ మానిటరీ మెయింటెనెన్స్ కానీ అమౌంట్ కానీ ఇవ్వడం ఫెయిల్ కానీ అయితే దానికి ఎఫెక్ట్ ఏముంటుంది? ఏముంటుందంటే ఆ రెస్పాండెంట్ ఎంప్లాయర్, ఇన్ కేస్ రెస్పాండెంట్ కానీ ఎవరి దగ్గరైనా ఎంప్లాయ్మెంట్లో కానీ ఉంటే ఆ ఒక ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో, బాస్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయర్, తనకి ఒక నోటీస్ వెళ్తుంది కి ఏదైతే అమౌంట్ మీరు రెస్పాండెంట్కి ఇవ్వాలో ఆ అమౌంట్ మీరు డైరెక్ట్గా ఎవరికి ఇస్తారు? అగ్రీడ్ పర్సన్కి సెండ్ చేయాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఇఫ్ హీ ఈజ్ ఎనీ అదర్ డెటార్ ఉన్నాడు అనుకో, రెస్పాండెంట్కి ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, వాళ్ళకు కూడా కోర్టు ఆర్డర్ పంపిస్తుంది కి మీరు ఏ అమౌంట్ అయితే రెస్పాండెంట్కి ఇవ్వాలో ఆ అమౌంట్ రెస్పాండెంట్కి ఇవ్వకుండా అగ్రీవ్డ్ పర్సన్కి ఇవ్వండి అని ఆర్డర్ పంపించవచ్చు. am I clear? నెక్స్ట్ చైల్డ్ కస్టడీ. కానీ బిఫోర్ చైల్డ్ కస్టడీ అసలు చైల్డ్ అంటే ఎవరు అది మనం తెలుసుకుందాం. చైల్డ్ మీన్స్ ఎనీ పర్సన్ బిలో ది ఏజ్ ఆఫ్ 18 years and includes any adopted child, step child or foster child. Foster child అంటే ఏంటి? Foster care is a system in which a minor has been placed into a ward, group home or private home of a state certified caregiver. Please underline state certified caregiver referred to as a foster. Between ఎలాంటి చైల్డ్ అండి? బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 3 days నుండి 5 years 3 days నుంచి 5 years పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టేట్ సర్టిఫైడ్ కేర్ గివర్ దగ్గర ఆ హోమ్స్లో కానీ పెడితే అలాంటి చైల్డ్ కూడా కంపల్సరీగా కవర్ అవుతారు. అండ్ మేబీ గర్ల్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ బాయ్ అవ్వచ్చు ఆ చైల్డ్. ఓకే. అండర్లైన్ బిలో ది ఏజ్ ఆఫ్ ది 18 years. Now it comes to child custody orders. Custody orders వచ్చేసి basically it applies to the child. హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవ అయింది అండ్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరి దగ్గర ఉంటారు? హస్బెండ్ దగ్గర ఉంటారా, వైఫ్ దగ్గర ఉంటారా, మదర్ దగ్గర ఉంటారా, ఫాదర్ దగ్గర ఉంటారా? అది మనం చెప్పలేమంటే యాక్ట్ చెప్తుంది. Custody order means an order granted in terms of section number 21, notwithstanding anything contained in any other law for a time being enforced. The magistrate may at any stage of the hearing of the application for protection order or for any other relief under this act grant temporary custody of a child or a children to aggrieved person or the person making an application on behalf and specify if necessary the arrangements of the visit of the child or a children made by the respondent. అంటే ఇప్పుడు ఎవరైతే చైల్డ్ కస్టడీ ఉందో ఇప్పుడు హియరింగ్ జరుగుతుందండి, ఇంకా కన్క్లూజన్ రాలేదు, ఏదైనా స్టేజ్లో కానీ మెజిస్ట్రేట్కి అనిపించింది అనుకోండి
అట్లాంటప్పుడు ఆ చిల్డ్రన్స్ కస్టడీ వచ్చేసి అగ్రీవ్డ్ పర్సన్కి ఇచ్చేస్తారు, లేదంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైనా అప్లికేషన్ ఇచ్చి ఉంటే వాళ్ళకి కూడా కస్టడీ ఇవ్వచ్చు. కానీ కానీ ఆ చైల్డ్ కస్టడీ ఇచ్చేసారా, కానీ ఇది చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంది కోర్టు ఏమని, ఇన్ కేస్ రెస్పాండెంట్ ఎనీ టైం ఎప్పుడైనా కలవాలి అని అనుకుంటే ఆ కలవడానికి వచ్చేసి కంపల్సరీగా అరేంజ్మెంట్స్ అనేది చేయించాలి. am I clear? Next, compensation order. Compensation order అంటే ఏంటి? An order granted in terms of the section number 22 in addition to the other reliefs. ఇవన్నీ రిలీఫ్స్ తో పాటు ఎక్స్ట్రా it is an additional relief as may be granted under this act. The magistrate may, on an application being made by the aggrieved person, pass an order directing the respondent to pay the compensation for the damages for the injuries, including mental, torture, and emotional distress caused by the act of the domestic violence committed by the respondent. Am I clear? తనకి ఇప్పుడు ఆల్రెడీ మనము దేనిలో చదువుకున్నామండి, మానిటరీ రిలీఫ్లో చదువుకున్నాము కి ఏదైనా లాసెస్ కానీ అయితే డ్యామేజెస్ కానీ అయితే అవన్నీ పే చేయాలని రాసుకున్నారు. అది కాకుండా దీన్ని అడిషనల్గా కూడా మనం అగ్రీడ్ పర్సన్ క్లెయిమ్ చేయొచ్చు అంటే దేనికోసము, తనకి మెంటల్ డిస్ట్రెస్ కానీ అయినా కానీ ఇమోషనల్ టార్చర్ కానీ అయితే దానికి కూడా కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. తనకి ఏదైనా ఇంజరీస్ అయినా కానీ వాటికి కూడా పే చేయాల్సి వస్తుంది. am I clear? Next, section number 23. This is an additional one which is I didn't mention in the reliefs. Nothing but power to grant interim and ex parte orders. Ex parte orders అంటే ఇద్దరిని మైండ్లో పెట్టుకోకుండా ఓన్లీ వన్ పార్టీని మైండ్లో పెట్టుకొని డెసిషన్ ఇవ్వడం ఇస్ నథింగ్ బట్ ఎక్స్ పార్టీ ఆర్డర్స్ ఉంటుంది. నథింగ్ బట్ దీనిలో మనం 2 points ఉన్నాయి, అది చూద్దాం. In any proceeding before him under this act, the magistrate may pass such interim order or as he deem just and proper. Magistrate pass చేయొచ్చు ఎక్స్ పార్టీ ఆర్డర్స్, interim orders pass చేయొచ్చు. If the magistrate is satisfied that the application prima facie discloses that the respondent is committing or has committed an act of domestic violence. Prima facie అంటే ప్రథమంగా సాటిస్ఫై అయిపోయింది అనుకోండి, ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అండ్ జరగబోయింది అని అనేసి కానీ ఉంటే ఇది ఎక్స్ పార్టీ మెజిస్ట్రేట్ వచ్చేసి ఎక్స్ పార్టీ ఆర్డర్, ఇంట్రీమ్ ఆర్డర్ పాస్ చేయొచ్చు. An act of domestic violence or that there is a likelihood that the respondent may commit an act of the domestic violence. He may grant an ex parte order on the basis of the affidavit in such form as may be prescribed of the aggrieved person under section 18, 19, 20, 21 or as the case may be. Section number 22 against the respondent. Am I clear? And really thank you for the class. And in case మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ పింగ్ మీ పర్సనలీ, and the remaining sections will take in the next class. Bye for the day. Thank you.